వెల్కమ్ బ్యాక్ టు వేదవ్యాస్ యూట్యూబ్ మ్యాథ్స్ ఛానల్. సో ఈరోజు మనం వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ యూస్ఫుల్ అయినటువంటి టాపిక్ హెచ్సిఎఫ్. ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్లో ఇప్పుడు మనం హెచ్సిఎఫ్ డిస్కస్ చేస్తున్నాం అండి. హెచ్సిఎఫ్. సో వాట్ ఈస్ ద హెచ్సిఎఫ్? HCF, higher common factor. Highest common factor. So highest common factor. So the name GCD అని కూడా అంటాం. HCF or GCD. Greatest common divisor. Greatest common divisor. సో హెచ్సిఎఫ్ అన్నా జిసిడి అన్నా రెండు ఒకటే. తెలుగులో గసాబా అంటాం, గరిష్ట సామాన్య వాచకము. సో ఆ టాపిక్ గురించి మనం డిస్కస్ చేస్తున్నామండి. సో దీన్ని మనం జనరల్గా మనం స్టూడెంట్ లెవెల్లో ఎలా ఉంటుంది, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఏ మెథడ్ చేస్తే ఈజీగా ఉంటుంది అనే దానికి షార్ట్ కట్ కూడా డిస్కస్ చేస్తున్నామండి. సో ఇక మనకు హెచ్సిఎఫ్ క్యాలిక్యులేట్ చేయడానికి మనకు 3 మెథడ్స్ ఉన్నాయి. హెచ్సిఎఫ్ క్యాలిక్యులేట్ చేయడానికి 3 మెథడ్స్ ఉన్నాయి. సో హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సో వాట్ ఈస్ ద కామన్ ఫ్యాక్టర్? మనం నంబర్స్ కి ఫ్యాక్టర్స్ రైట్ చేస్తున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ 12, 30, 36. ఫస్ట్ 12 చూద్దాం. ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 కి ఏమేమి వస్తాయి ఫ్యాక్టర్స్? 1 2 టేబుల్లో 12 వస్తుంది, 3 టేబుల్లో వస్తుంది, 4th టేబుల్లో వస్తుంది, అండ్ 6th టేబుల్లో వస్తుంది, 12th టేబుల్లో వస్తుంది. సో 12 ఫ్యాక్టర్స్ ఆఫ్ 12. 1 12 12, 2 6 12, అండ్ 3 4 12, 4 3. ఈ ఫ్యాక్టర్స్ ఎలా రైట్ చేయాలి అనేది బిఫోర్ క్లాస్ లో డిస్కస్ చేస్తున్నాం. సో 12 ఫ్యాక్టర్స్ 1 2 3 4 6 12 అండ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 30 ఏ టేబుల్లో వస్తుంది? ఫస్ట్ టేబుల్లో వస్తుంది, 2 టేబుల్లో వస్తుంది, 3 టేబుల్లో వస్తుంది, 4th టేబుల్ రాదండి. 5 6 5 6 30, 3 10s 30, 2 15s 30, and 1 30. So next, so factors of 36 ఏ టేబుల్ లోకి వస్తుంది? 1 టేబుల్ 1 into 36, 2 టేబుల్ 2 into 36, 3 table 3 12 36, 4th table 4 9 36. Next 5th table the division కాదు. 6 6 36, 4 9s, 3 12s, 2 18s, and 1 36. This is the 36 factors. సో ఇలా మనం 3 నంబర్స్ ఇచ్చాడు. ఈ 3 నంబర్స్ కి మనం వాటి ఫ్యాక్టర్స్ ఏమేమి వస్తున్నాయో ఆల్ ఫ్యాక్టర్స్ సెట్ చేస్తాం. వీటిల్లో అన్నిట్లో కామన్ గా ఉన్నటువంటి వాటిని కామన్ ఫ్యాక్టర్స్. మనకి ఇక్కడ ఎన్ని నంబర్స్ అయితే 2 నంబర్స్ ఇస్తే 2 నంబర్స్, 3 నంబర్స్ ఇస్తే 3 నంబర్స్, అండ్ 4 నంబర్స్ ఎన్ని ఇస్తే అన్ని నంబర్స్. వాటి అన్నిట్లో ఉన్నటువంటి వాటిని కామన్ ఫ్యాక్టర్స్. కామన్ ఫ్యాక్టర్స్. సో ఏమన్నా కామన్ ఫ్యాక్టర్? అన్నిట్లో 1 ఉంది, అన్నిట్లో 2 ఉంది, సో అన్నిట్లో 3 కూడా ఉంది. నెక్స్ట్ 4 దీంట్లో ఉంది, దీంట్లో లేదు, దీంట్లో ఉంది. సో 4 కామన్ ఫ్యాక్టర్ కాదు. 5 దీంట్లో మాత్రం ఉంది, రెండింటికి లేదు. సో 6 అన్నిటికీ ఉంది. సో 6 ఇస్ ద కామన్ ఫ్యాక్టర్. నెక్స్ట్ 12 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది, వీటిలో లేదు. సో ఒక దాంట్లో వచ్చి మనం అన్నింటినీ కామన్ ఫ్యాక్టర్ సెట్ చేసాం కదా. సో 1 2 3 అండ్ 6 ఇస్ ద కామన్ ఫ్యాక్టర్స్. సో అన్నిట్లో ఉన్నటువంటి వాటిని కామన్ ఫ్యాక్టర్స్, సామాన్య వాచకాలు. తెలుగులో అయితే సామాన్య వాచకాలు.
సో ఇప్పుడు దీని గురించి హెచ్సిఎఫ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆర్ జిసిడి ఇక్కడ ఉన్నటువంటి కామన్ ఫ్యాక్టర్స్ లో బిగ్ నంబర్ ఏది 6 సో హెచ్సిఎఫ్ ఇస్ 6 హెచ్సిఎఫ్ ఇస్ 6 సో ఇలా మనం హెచ్సిఎఫ్ ని క్యాలిక్యులేట్ చేస్తాం హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ జిసిడి గ్రేటెస్ట్ కామన్ డివైజర్ డివైజర్ అన్న ఫ్యాక్టర్ అన్న రెండు ఒకటే సో హెచ్సిఎఫ్ క్యాలిక్యులేట్ చేసేది ఇది ఇలా మనం ఫ్యాక్టర్స్ రైట్ చేసి దాంట్లో కామన్ ఫ్యాక్టర్స్ రైట్ చేసి అందులో ఏది బిగ్ ఉందో దాన్ని రైట్ చేసేదాన్ని ఫ్యాక్టర్స్ మెథడ్ అంటాము దీన్ని ఫ్యాక్టర్స్ మెథడ్ కారణాంక పద్ధతి అంటే ఫ్యాక్టర్స్ రైట్ చేసి దాంట్లో హెచ్సిఎఫ్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి దీన్ని ఫ్యాక్టర్స్ మెథడ్ ఇది ఫస్ట్ మెథడ్ ఫ్యాక్టర్స్ రైట్ చేసి రైట్ చేయడాన్ని ఫ్యాక్టర్స్ మెథడ్ అంటాం నెక్స్ట్ ఇప్పుడు ఇదే క్వశ్చన్ ని సెకండ్ మెథడ్ చూద్దాం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ సెకండ్ మెథడ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటే మనకు ఇచ్చినటువంటి వాటిని ప్రైమ్ ఫ్యాక్టర్స్ గా డివైడ్ చేస్తే అది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఫస్ట్ 12 ఇచ్చారు కాబట్టి 12 కెన్ బి రిటన్ యాస్ 2 స్క్వేర్ 2 into 2 into 3 12 సో దాన్ని 2 స్క్వేర్ into 3 power 1 అని రైట్ చేయొచ్చు ఇలా రైట్ చేయొచ్చు ఇలా ఎక్స్పాండ్ ఫార్ములా కన్నా రైట్ చేయొచ్చు సో నెక్స్ట్ 30 ని 2 into 3 6 5 30 ఎక్స్పాండ్ ఫార్ములా 1 టైం ఉంది కాబట్టి అదే ఎక్స్పాండ్ ఫార్మ్ అవుతుంది పవర్ సేమ్ లేకపోతే 1 పెట్టుకోవచ్చు నెక్స్ట్ 36 2 into 2 4 3 into 3 9 4 9 36 so then 2 square into 3 square ఇలా రైట్ చేయొచ్చు నౌ హెచ్సిఎఫ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఎలా చేయాలో బిఫోర్ క్లాసెస్ లో చెప్పుకున్నాం ఏమేమి వస్తాయి ప్రైమ్ ఫ్యాక్టర్స్ అని ఒకవేళ తెలియకపోతే మళ్ళీ ఒక క్లాస్ డిస్కస్ చేస్తున్నామని సో ఇప్పుడు మనం 12 ని ప్రైమ్ నంబర్స్ తోనే డివైడ్ చేయాలి ప్రైమ్ నంబర్ అంటే ఫస్ట్ ప్రైమ్ నంబర్ 2 తో డివైడ్ అవుతుంది 2 6 అగైన్ 2 3s ఇలా లాస్ట్ నంబర్ కూడా ప్రైమ్ నంబర్ వచ్చేలాగా డివైడ్ చేసుకుంటున్నాం సో 2 into 2 into 3 నెక్స్ట్ 30 ని 3 10s 2 5s సో ఫస్ట్ 3 టేబుల్ తో లేదా 2 టేబుల్ తో ఫస్ట్ డివైడ్ చేసుకోవచ్చు అని సో ప్రైమ్ నంబర్స్ తోనే డివైడ్ చేయాలి 2 3 5 7 11 అలా ప్రైమ్ నంబర్స్ తో డివైడ్ చేస్తున్నాం సో 36 ని 2 18s 36 2 9s 3 3s సో 12 అంటే 2 into 2 into 3 30 అంటే 2 into 3 into 5 అండ్ 18 ని 36 ని 2 into 2 into 3 into 3 అని ఇలా రైట్ చేసాం సో దాన్ని ఇలా మనం మామూలుగా రైట్ చేయొచ్చు లేదా ఎక్స్పాండ్ ఫామ్ కూడా పెట్టచ్చు సో ఇప్పుడు హెచ్సిఎఫ్ అంటే ఏంటంటే అన్నిటిలో ఒక్కొక్క నంబర్ ఎన్ని టైమ్స్ కామన్ గా ఉంది సో ఇక్కడ ఒక 2 కామన్ ఉందంటే ఎన్నిట్లో సో 1 2 into నెక్స్ట్ ఇక్కడ ఇంకో 2 ఉంది ఇక్కడ ఉంది బట్ దీంట్లో లేదు సో అన్నిట్లో ఉంటేనే సెకండ్ అది ఎన్ని టైమ్స్ కామన్ ఉన్నా రైట్ చేయొచ్చు 1 టైం అన్నిట్లో కామన్ ఉంది కాబట్టి 1 2 అండ్ నెక్స్ట్ 3 1 టైం కామన్ గా ఉంది సో 3 సో నెక్స్ట్ ఇది కామన్ గా ఏం లేవండి సో 2 3 6 దళిత హెచ్సిఎఫ్ లేదా ఈ ఎక్స్పోనెంట్ ఫార్మ్ లో రైట్ చేసుకుంటే కామన్ బేస్ 2 power 1 into 3 power 1 into 5 power 1 ఇక్కడ 2 అన్నిట్లోనూ ఉంది 3 కూడా అన్నిట్లో ఉంది బట్ 5 అనేది ఇక్కడ ఒకటే సో ఇలా కామన్ గా ఉన్నటువంటి వాటిలో లీస్ట్ ఎక్స్పోనెంట్ తీసుకోవాలి లీస్ట్ ఎక్స్పోనెంట్ అంటే ఇది 2 ఇది 2 ఇది 1 సో దీన్ని తీసుకుంటున్నాం 2 power 1 into 3 లో కూడా అదే విధంగా ఇక్కడ 1 ఇక్కడ 1 ఇక్కడ 2 ఉంది ఎక్స్పోనెంట్ లీస్ట్ 1 కాబట్టి 2 into 3 ఇలా ఎక్స్పోనెంట్ ఫార్మ్ లో అయినా తీసుకోవచ్చు లేదా ఇక్కడ నుంచే మనం డైరెక్ట్ గా తీసుకోవచ్చు సో ఇలా మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసి దానికి మనం ఫ్యాక్టర్స్ రైట్ చేస్తే దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ చేస్తే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ డైరెక్ట్ గా మనం ఫ్యాక్టర్స్ రైట్ చేస్తే దాన్ని ఫ్యాక్టర్స్ మెథడ్ అంటాము ఇది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఫైనల్ హెచ్సిఎఫ్ 6 మీరు ఏ మెథడ్ చేసినా ఫైనల్ ఆన్సర్ 6 ఓకే సో నెక్స్ట్ ఇదే క్వశ్చన్ ని
డివిజన్ మెథడ్ లో ఎలా చేయాలో చూద్దాం. సో డివిజన్ మెథడ్ ఎలా చేయాలి? దీన్ని రాంగ్ డివిజన్ మెథడ్, కంటిన్యూ డివిజన్ అని కూడా అంటామండి. సో 12 and 13 స్మాల్ నంబర్ ని బిగ్ నంబర్ తో డివైడ్, బిగ్ నంబర్ ని స్మాల్ నంబర్ తో డివైడ్ చేస్తున్నాం. 30 ని 12 తో డివైడ్ చేస్తున్నాం. సో 30 ని 12 తో డివైడ్ చేస్తే ఎన్ని టైమ్స్ డివైడ్ అవుతుంది? 12 ones 12, 12 twos 24, 12 threes 36. 36 అంటే 30 కంటే బిగ్ నంబర్. సో 12 twos 24. సో 24 30 నుంచి 24 సబ్ట్రాక్ట్ చేస్తే 6. నెక్స్ట్ ఈ డివైడ్ ఈ 12 తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నాం. సో ఈ 12 ఇక్కడ వేసుకొని ఈ రిమైండర్ తో డివైడ్ చేస్తున్నాం. ఇప్పుడు 6 టేబుల్ లో 12 ఎక్కడ వస్తుంది? 6 2s 12 వస్తుంది, రిమైండర్ 0. సో ఎక్కడైతే రిమైండర్ 0 వస్తుందో దాని బిఫోర్ రిమైండర్ ని హెచ్సిఎఫ్ అంటాము. సో హెచ్సిఎఫ్ ఇస్ ఈక్వల్ టు 6. ఈ హెచ్సిఎఫ్ 6 అనేది ఓన్లీ దిస్ టూ నంబర్స్ కి 12 and 30 కి మాత్రమే హెచ్సిఎఫ్ 6. సో టూ నంబర్స్ ఇస్తే ఈ విధంగా డివిజన్ చేసుకొని హెచ్సిఎఫ్ చేశారు. సో ఓకే, 3 నంబర్స్ ఇస్తే ఎలా చేయాలి? సో నెక్స్ట్ ఈ హెచ్సిఎఫ్ తో థర్డ్ నంబర్ డివిజన్ చేయాలి. ఫస్ట్ 2 నంబర్స్ తీసుకుంటున్నాం. ఈ 2 నంబర్స్ లో బిగ్ నంబర్ ని స్మాల్ నంబర్ తో డివైడ్ చేస్తున్నాం. సో 30 12 తో డివైడ్ చేస్తే 12 2s 24, 6 రిమైండర్. ఈ 6 12 తీసుకొచ్చి ఇక్కడ రైట్ చేస్తున్నాం. నెక్స్ట్ 6 2s 12. ఒకవేళ ఇక్కడ రిమైండర్ ఏమన్నా వస్తే ఈ 6 ని ఇక్కడ రైట్ చేసుకుంటాం. ఈ రిమైండర్స్ మళ్ళీ రైట్ చేసుకుంటూ ఇది కంటిన్యూ డివిజన్ చేస్తుంటాం, కానీ దీన్ని కంటిన్యూ డివిజన్ మెథడ్ అంటారని, లేదా డివిజన్ మెథడ్ సింపుల్ గా అంటాం. సో ఇక్కడ 6 వచ్చింది. ఇప్పుడు ఈ 6 తో థర్డ్ నంబర్ డివైడ్ చేయాలి. సో 6 6 are 36, రిమైండర్ 0. సో 6 is the HCF. HCF is 6. ఇలా డివిజన్ ని మనం చేసుకుంటూ వస్తాము. సో దీంట్లో ఇంకొక ప్రాబ్లం కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం డివిజన్ మెథడ్ లో. సో ఫైనల్ HCF వచ్చేది మన ఆన్సర్. ఫస్ట్ 2 నంబర్స్ వచ్చే HCF వచ్చేది మన ఆన్సర్ కదని, ఇంకా నెక్స్ట్ నంబర్ అంటే నెక్స్ట్ చేస్తున్నాం. ఈ HCF తో నెక్స్ట్ నంబర్ ని ఇలా చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఫైనల్ గా వచ్చేటప్పటికే మన HCF ఆన్సర్ అవుతుంది. థర్టీ 45 36. సో ఇలా 3 నంబర్స్ ఇచ్చారు. ఈ 3 నంబర్స్ కి 30 36 45 HCF క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫస్ట్ స్మాల్ నంబర్స్ తీసుకుంటే 36 ని 30 తో డివైడ్ చేస్తున్నాం. సో 30 తో డివైడ్ చేస్తే ఎన్ని టైమ్స్ డివైడ్ అవుతుంది? 30 ones 36. నెక్స్ట్ ఈ 30 తీసుకొచ్చి డివైడ్ చేస్తే 6 5 are 30, రిమైండర్ 0. సో ఇక్కడ HCF ఈక్వల్ టు 6. ఈ HCF ఏంటంటే 30 36 కు మాత్రమే HCF ఇది. ఇప్పుడు ఈ 6 తో నెక్స్ట్ నంబర్ 45 ని డివైడ్ చేస్తున్నాం. 6 టేబుల్ లో 45 ఎన్ని టైమ్స్ డివైడ్ అవుతుంది? 6 7s 42. పోతే 3 రిమైండర్. ఈ 6 ని తీసుకొచ్చి ఇక్కడ వేసుకుంటే 3 2s 6 0. సో ఫైనల్ HCF is 3. సో ఫైనల్ ఇక్కడ వచ్చే HCF లాస్ట్ లో రిమైండర్ 0 వచ్చింది కాబట్టి దాని బిఫోర్ రిమైండర్ ఏదైతే ఉందో అదే HCF అవుతుంది. సో HCF is 3. ఇలా మనం డివిజన్ మెథడ్ లో కూడా HCF చేయొచ్చండి. సో ఇది మన అకాడమిక్ స్టాండర్డ్స్ లో HCF ఫైండ్ అవుట్ చేసేటువంటి మెథడ్. ఇది అకాడమిక్ స్టాండర్డ్స్ లో HCF ని ఫైండ్ అవుట్ చేసేటువంటి మెథడ్. సో ఆ 3 మెథడ్స్ ఏమేంటి? ఫ్యాక్టరైజేషన్, ఫ్యాక్టర్స్ మెథడ్, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అండ్ డివిజన్ మెథడ్. ఈ 3 మెథడ్స్ ని మనం చేయొచ్చు. సో ఎగ్జామ్ మన కాంపిటేటివ్ ఎగ్జామ్ వస్తే ఎలా చేయాలి? సో ఫస్ట్ 12 30 36 తీసుకున్నామండి. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో మనకి మెథడ్స్ చేసుకుంటూ కూర్చుంటే కొంచెం టైం ఎక్కువ అవుతుందండి. దానికంటే ఇంకా ఈజీగా ఎలా చేయాలి? 12 30 36 HCF హైయెస్ట్ కామన్ డివైజర్
అంటే ఫ్యాక్టర్స్ రైట్ చేసి ఫ్యాక్టర్స్ లో ఉన్నటువంటి దాంట్లో తీసుకున్నాను. సో హెచ్సిఎఫ్ అనేది ఎప్పుడు కూడా ఇక్కడ ఇచ్చినటువంటి నంబర్స్ లో ఏదైతే స్మాల్ నంబర్ ఉందో ఆ స్మాల్ నంబర్ కి ఈక్వల్ గా కానీ లేదా స్మాల్ నంబర్ కంటే ఇంకా తక్కువగా కానీ ఉంటుంది. హెచ్సిఎఫ్ అనేది స్మాల్ నంబర్ కానీ స్మాల్ నంబర్ కంటే తక్కువగా కానీ ఉంటుంది. మరి ఇక్కడ స్మాల్ నంబర్ ఏంటి? 30, 12, 30, 36 లో స్మాల్ నంబర్ 12 ఉంటే హెచ్సిఎఫ్ 12 ఉండాలి లేదా 12 కంటే తక్కువ ఉండాలి. సో ఇప్పుడు మనం 12 అనేది హెచ్సిఎఫ్ వస్తుందా కాదా చూడాలి అంటే 12 టేబుల్లో ఈ 2 నంబర్స్ వస్తాయా లేవా చూడండి. ఈ 2 నంబర్స్ కనుక వస్తే అదే హెచ్సిఎఫ్ అవుతుంది. ఒకవేళ 2 నంబర్స్ రాకపోతే 12 హెచ్సిఎఫ్ కాదు. సో ఇప్పుడు 12 టేబుల్లో 30 అనేది రాదు, 36 వస్తుందండి. 12 3 36 బట్ 30 అనేది రాదు. అంటే ఒక నెంబర్ రాకపోయినా ఇది హెచ్సిఎఫ్ కాదు. సో 12 అనేది హెచ్సిఎఫ్ కాదు. ఓకే, సెకండ్ ఏం చేయాలి? ఈ 2 డిఫరెన్స్ ఎంత ఉంది? 18 డిఫరెన్స్ ఉంది. ఈ 2 డిఫరెన్స్ ఎంత ఉంది? 6 ఉంది. ఇక్కడ డిఫరెన్స్ 18, ఇక్కడ డిఫరెన్స్ 6. ఇప్పుడు ఇది 12 అనేది హెచ్సిఎఫ్ కాదు. డిఫరెన్స్ లో ఏది తక్కువ డిఫరెన్స్ ఉందో దాన్ని తీసుకుంటాం. సో ఇక్కడ డిఫరెన్స్ 18, ఇక్కడ డిఫరెన్స్ 6 ఉంది కాబట్టి ఇప్పుడు ఈ 6 టేబుల్లోకి ఈ 3 నంబర్స్ వస్తాయా రావచ్చు. 6 టేబుల్లో 6 2 12, 6 5 30, 6 6 36. సో 6 టేబుల్లోకి ఈ 3 నంబర్స్ వస్తున్నాయి కాబట్టి హెచ్సిఎఫ్ ఈజ్ 6. ఒకవేళ ఇది కూడా కాదు, ఇంకొక మెథడ్ ఏంటంటే ఇక్కడ లీస్ట్ నంబర్ 12 కాబట్టి 12 ఫ్యాక్టర్స్ ఏవి ఉన్నాయి? 1 2 3 4 6 12. ఫస్ట్ 12 మనకు లేనప్పుడు నెక్స్ట్ ఫ్యాక్టర్ ఏదైతే 6 ఉంది, 6 తో చూసుకో. 6 టేబుల్లోకి వస్తాయా రావా? 6 టేబుల్లోకి 3 నంబర్స్ వస్తాయి. సో దట్ ఇస్ ద హెచ్సిఎఫ్. ఒకవేళ 6 టేబుల్లో కూడా రాలేదు, నెక్స్ట్ 4th టేబుల్, దాంట్లో కూడా రాలేదు 3 టేబుల్. ఇలా మనం ఈ టేబుల్స్ బేస్ చేసుకుని లాస్ట్ లీస్ట్ నంబర్ ఏదైతే ఉందో దాని ఫ్యాక్టర్స్ తీసుకొని చేసుకుంటూ వస్తాం. ఎక్కడ రాకపోతే హెచ్సిఎఫ్ ఇస్ ద వన్. మాక్సిమం ఇక్కడ మనకి ఇక్కడ ఏదైనా ఉంటే వాల్యూ డిఫరెన్స్ కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. సో ఇలా మనం హెచ్సిఎఫ్ ని ఈజీ మెథడ్ లో క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. హెచ్సిఎఫ్ ని ఇప్పుడు చేసే క్వశ్చన్ ని 30, 36 and 45. 30, 36, 45. సో వీటిలో లీస్ట్ నెంబర్ ఏది? 30. 30 టేబుల్లోకి మిగతా 2 వస్తాయా? 30 లీస్ట్ నెంబర్ కాబట్టి 30 టేబుల్లోకి రావు. సో 30 అనేది హెచ్సిఎఫ్ కాదు. సో 30 ఫ్యాక్టర్స్ ఏమున్నాయి? 1 2 3 4 రాదు, 5 6. ఇక్కడ డిఫరెన్స్ 6 చూస్తాం, ఇక్కడ డిఫరెన్స్ చూస్తున్నాం, ఇక్కడ డిఫరెన్స్ 6 ఉంది, ఇక్కడ డిఫరెన్స్ 9 ఉంది. 9 లో 6 స్మాల్ నెంబర్ కాబట్టి 6 తో ఛాన్సెస్ ఉన్నాయని చూస్తాం. 6 5 30, 6 6 36. నెక్స్ట్ 45 రాదు, 6 టేబుల్ రాదు. ఇంకా ఈజీ చెప్పాలంటే 6 యొక్క ఫ్యాక్టర్స్ 2 3 1 2 3. 6 ఫ్యాక్టరైజేషన్ చేస్తే 1 2 3 వస్తుంది కాబట్టి 3 టేబుల్లోకి వస్తుందని చూద్దాం. సో 3 టేబుల్లో 3 10s, 3 12s, 3 15s. ఇది 3 10s వస్తుంది, 3 12s, 3 15s. సో 3 టేబుల్లో ఇది క్యాన్సిల్ అవుతుంది కాబట్టి సో 3 ఇస్ ద హెచ్సిఎఫ్ అవుతుంది. సో హెచ్సిఎఫ్ ఇస్ ఈక్వల్ టు 3. ఇలా మనం ఈజీ మెథడ్స్ లో క్యాలిక్యులేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొక నెంబర్ డిస్కస్ చేస్తున్నామండి. 40, 56, 60. సో 40, 56, 60. లీస్ట్ నంబర్ 40. హెచ్సిఎఫ్ అనేది ఎప్పుడు కూడా లీస్ట్ నంబర్ కానీ లీస్ట్ నంబర్ కానీ తక్కువగానే ఉంటుంది. సో ఇక్కడ లీస్ట్ నంబర్ 40 కాబట్టి హెచ్సిఎఫ్ అనేది 40 అవ్వచ్చు లేదా 40 కంటే తక్కువ అవ్వచ్చు. సో ఎలా చెక్ చేయాలి? 40 తీసుకుంటే 40 టేబుల్లో 56 కానీ 60 కానీ వస్తుందా? రెండు నంబర్స్ రావు. 41 40, 42 80. ఇది ఎక్కువ అయిపోయింది. 40 కంటే 80 అనేది తక్కువ ఉంటుంది, 40 అయితే ఎక్కువ అవుతుంది. సో కాబట్టి రెండు రావు కాబట్టి 40 టేబుల్తో ఇది హెచ్సిఎఫ్ కాదు. నెక్స్ట్ డిఫరెన్స్ తీసుకున్నాం. ఇక్కడ డిఫరెన్స్ ఎంత, ఇక్కడ డిఫరెన్స్ ఎంత.
సో ఇక్కడ డిఫరెన్స్ వచ్చి 16 ఉంది, ఇక్కడ డిఫరెన్స్ 4 ఉంది. సో 4 టేబుల్ రేపు మన ఛాన్సెస్ ఉన్నదని చూద్దాం. 4 10s 40, 4 1s 4, 16, 4 4s are 16 and 4 15s. సో 4 కు ఛాన్స్ ఉంది కాబట్టి 4 is the HCF. ఫోర్త్ టేబుల్ లో ఈ 3 నంబర్స్ వస్తాయి కాబట్టి 4 is the HCF. సో ఎలాంటి క్యాలిక్యులేషన్స్ లేకుండానే HCF ని ఇలా మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఇది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కి వెరీ వెరీ యూస్ఫుల్ మెథడ్. సో చూసారు కదండి మా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో మా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.